ఐదో దశ పోలింగ్ 49 స్థానాలకు ఎన్నికలు. రాయ్బరేలీ బరిలో రాహుల్, అమేథీ బరిలో స్మృతి ఇరానీ. ఏపీలో ఎన్నికల హింసపై దూకుడు పెంచిన ఈసీ. అల్లర్లు జరిగిన చోట నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించిన సిట్. ఏపీలో 3 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం. పల్నాడు కలెక్టర్ గా శ్రీకేష్ బాలాజీ. తెలంగాణ కేబినెట్ భేటీకి ఎన్నికల కోడ్ అడ్డంకి. మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేసుకున్న ప్రభుత్వం. పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కుస్తీ. ప్రచారం ముమ్మరం చేసిన పార్టీల నేతలు. పార్లమెంట్ ఎన్నికల ముగింపుతో వేడెక్కిన మున్సిపల్ రాజకీయాలు. బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం నోటీస్. కాళేశ్వరం డ్యాం సేఫ్టీ నివేదికపై అధికారులతో సీఎం రేవంత్ చర్చ. మేడిగడ్డ, సుందిళ్ల పంప్ హౌస్లను పరిశీలించాలని సూచన. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు. ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి. కేయూ వైస్ ఛాన్సలర్స్ పై విజిలెన్స్ ఎంక్వైరీ. విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం. విశాఖలో మానవ అక్రమ రవాణా కేసులో 3 అరెస్ట్. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడిన దొంగలు. విజయనగరం జిల్లాలో పులిపిల్ల సంచారం. దిబ్బలపాలెం సమీపంలో పాదముద్రలు గుర్తించిన స్థానికులు. భక్తులతో కిటకిటలాడిన పుట్టపర్తి ప్రశాంతి నిలయం. అద్భుతమైన నృత్య ప్రదర్శనతో సందడి చేసిన చిన్నారులు. తిరుమలలో అంగరంగ వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు. అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. ద్వారకా తిరుమలలో చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు. 22న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం. రేపటి నుంచి యాదగిరీశ్వరి జయంతి ఉత్సవాలు. 22న స్వామివారి కళ్యాణోత్సవంతో ముగియనున్న వేడుకలు. కేంద్రంలో 10 ఏళ్లుగా దమ్మున్న ప్రభుత్వం ఉంది. బాంబును చిప్పలో వేసి పాకిస్తాన్ చేతిలో పెట్టామన్న మోదీ. దీదీతో పొత్తుపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే. స్వాతి మాలివాల్ ప్రస్తుతం బీజేపీతో టచ్ లో ఉన్నారు. ఆప్ ఎంపీపై ఢిల్లీ మంత్రి అతిశీ సంచలన వ్యాఖ్యలు. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్. ఇవాళ బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామన్న కేజ్రీవాల్. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. హైదరాబాద్ ను మరోసారి ముంచెత్తిన వాన. కేరళకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్. మే 19 నుంచి 21 వరకు భారీ వర్షాలు. రణరంగంగా తైవాన్ పార్లమెంట్. వాదోపవాదాలు, నినాదాలతో దద్దరిల్లిన సభ. ఫ్రాన్స్ లో అట్టహాసంగా 77వ కీన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. సందడి చేసిన బాలీవుడ్ స్టార్స్. కీలక పోరులో చెన్నైకి షాక్. ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లిన బెంగళూరు.